అందరికీ నమస్కారం. నా పేరు దొడం రెడ్డిబాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు ఒక చిన్న సమాచారం నా దృష్టికి వచ్చింది. కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం మరవకముందే మరొక బస్సు, అంటే బస్సుల్లో ఫిట్నెస్ లోపమా, లేక డ్రైవర్ల నిర్లక్ష్యమా, లేక ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమా, బస్సుల యజమానుల నిర్లక్ష్యమా? ఎవరు నిర్లక్ష్యం చేసినా చివరకు ప్రజలకే అన్యాయం జరిగింది. ముక్కుపచ్చరాని పిల్లలు, సమాజంలో నేనంటూ గుర్తింపు తెచ్చుకోవాలని కొత్తగా ఉద్యోగం వచ్చిన వాళ్ళు, జీవితాన్ని ఇప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళు, మరి ఇలాంటి వారందరూ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి, నాకు ఉద్యోగం వచ్చింది అని కొత్త నూతన ఉత్సాహంతో వెళ్తున్నటువంటి వారు తిరిగి రాని లోకాలకు వెళ్ళారు. మరి ఈ పాపం ఎవరిది? అధికారులదా, బస్సు డ్రైవర్లదా, లేక బస్సు యజమానులదా? ఎవరిది నిర్లక్ష్యం? వాడు ఎక్కడో తాగి కింద పడి చనిపోతే రోడ్డులో బైక్ కనిపించకుండా తోలిన డ్రైవర్ది తప్పు కాదా? ఎక్కడో నాగాల్యాండ్లో రిజిస్ట్రేషన్లు చేసి ఆంధ్రాలో తిప్పుతున్నారే, అది యజమానుల తప్పు కాదా? ఆ విషయం తెలిసి అధికారులు పట్టించుకోకుండా వాళ్ళ ముడుపులు వాళ్ళు తీసుకొని బహిరంగ రహస్యంలాగా ఉన్నారే, అధికారుల తప్పు కాదా? రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నా, ఫిట్నెస్లు లేకున్నా, ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకొని ఇక్కడ తిప్పుతూ బండి ఒకచోట కొంటారు, దానికి రిజిస్ట్రేషన్ ఒకచోట చేస్తారు, ఒకచోట తిప్పుతూ వాటికి బాడీలు ఒకచోట కట్టించి అంత ప్లాస్టిక్ ఫైబర్ ఫోమ్లతో తయారు చేసి ఒక మనిషి లోపలికి వెళ్తే మళ్ళీ రిటర్న్ రావాలి అంటే అదే మనిషి రిటర్న్ వస్తే తప్ప అటువైపు ఉన్నటువంటి వ్యక్తి రాడు. మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు కావచ్చు, యజమానులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మరి వీటిపైన ట్రాన్స్పోర్ట్ అధికారులు ఏం చేస్తున్నారు? ఈరోజు ఇంతమంది చనిపోవడానికి కారణం మీరు కాదా? కొంచెమైన మానవత్వం ఉందా? మానవతా దృక్పథంతో ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఇంతమంది ఉసురు మీకు తగలదా? ఈరోజు వాళ్ళ కుటుంబాలు పడుతున్న ఆవేదన వర్ణించదగ్గమా? మనం ఆపగలమా? మనము తీర్చగలమా? శోక సముద్రాన్ని ఆపగలమా? కొద్దిగానైనా కూడా మానవత్వం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు బస్సులు తిప్పుతూ, ట్యాక్సులు ఎక్కడో మన ప్రభుత్వానికి గండి కొడుతూ, ట్యాక్సుల రూపం కట్టకుండా ఎక్కడెక్కడో తక్కువ ట్యాక్సులు ఉన్న చోట బండ్లు కొని ఇక్కడ తిప్పడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి చర్యనో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించి వీటిపైన చర్యలు తీసుకోకపోతే విద్యాశాఖను భ్రష్టు పట్టించినట్లే ఈ ట్రాన్స్పోర్ట్ సంస్థ కూడా భ్రష్టు పట్టిపోతుంది అని ప్రభుత్వానికి మేము నమస్కరించి తెలియజేస్తున్నాం. విద్యాశాఖ ఎలా భ్రష్టు పట్టిందో ట్రాన్స్పోర్ట్ శాఖ కూడా అలాగే భ్రష్టు పట్టుతుంది అని అందరికీ తెలియజేస్తూ వీటిపైన ప్రభుత్వం చర్య తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.